అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధ్వర్యంలో అలానే కొట్టే వెంకటేశ్వర్లు, కొట్టే ఫ్యామిలీ అందరి ఆధ్వర్యంలో 25 వాహనాలు ప్రచార రథాలు వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దాదాపు 10 నియోజకవర్గాలు తిరిగారు. అలానే ఈ రథాలు వచ్చి జనసేన పార్టీ అలానే టీడీపీ పార్టీ ఉమ్మడి కూటమిలో ఏవైతే మనం అభివృద్ధి చేస్తామో రాబోయే కాలంలో రాష్ట్రానికి ఎలా భవిష్యత్తు ఎలా తీసుకొస్తామో అభివృద్ధి బాటలో ఎలా నడిపిస్తామో చూపిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండేటట్లు ఈ ప్రచార రథాలు తయారు చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేతులతోనే ప్రారంభమైంది. ఇందులో పాల్గొంటున్న ప్రతి జనసేన నాయకుడికి, వీరమహిళలకి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వాహనాల వల్ల మేము రాబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మా గెలుపు తథ్యమని ఇక్కడ ఈ వాహనాలు ప్రచార రథం చూస్తూనే తెలుస్తుంది. మొన్న జరిగిన జెండా సభలోనే ఇక్కడ వైసీపీ నాయకులకు కానీ, కడప జిల్లాలో వైసీపీ నాయకులకు కానీ అందరికీ వారికి దాదాపు భయం ఎక్కువ పుట్టుకొని మీడియా ముందరికి వచ్చేశారు. మీడియా ముందర మాట్లాడేకి మొన్న అంజద్ బాషా గారు కూడా మాట్లాడుతూ మీ పవన్ కళ్యాణ్ గారికి అలా అని విమర్శలు చేశారు. కానీ ఆ విమర్శలు వాళ్ళకి భయం పుట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకి ఈసారి ఎలక్షన్ లో వాళ్ళని ఓడించి ఈ ప్రచార రథాలు, జనసేన సిద్ధాంతాలు అలానే టీడీపీ సిద్ధాంతాలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.